వాట్సాప్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు జుహిత్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్. మా మమ్మీ చీరలు సెట్ చేసుకుంటోంది, అందుకే బిజీగా ఉండి హాయ్ ఇంకా చెప్పలేదు. హాయ్, బాగున్నారా అందరూ? మా మమ్మీ వైట్ నైటీ ఫస్ట్ టైం తీసుకుంది గైస్. నాకు ఫస్ట్ టైం ఎప్పుడు తీసుకోలేదు, గురువారం వేసుకున్నాంలేని తీసుకున్నా. ఈ రోజు గురువారమా? కాదు కదా, గురువారం కాదు, ఈరోజు సాటర్డే. యూజువల్ గా గురువారం అంటే మా మమ్మీ వైట్ ఎక్కువ వేస్తా ఉంటుంది అనమాట, బాబా భక్తులం కాబట్టి. గుడికి పోయేటప్పుడు కూడా మోస్ట్లీ వైట్ వేస్తుంది థర్స్డే, అందుకే ఈ వైట్ ది నేను షాక్ అయినా. మా మమ్మీని వైట్ దాంట్లో చూసి ఏంది రోజు మామూలుగా అయితే అసలు తీసుకో, వేరే వేరే కలర్లే తీసుకుంటా. ఎక్కువ బ్లాక్ మెరూన్ అవే ఉంటాయి నా దగ్గర. డార్క్ కలర్స్ ఎక్కువ తీసుకుంటారు. ఫస్ట్ టైం వైట్ అయినా బాగా అనిపిస్తుంది మమ్మీ నీకు వైట్ నైటీ. చీరలు ఇక్కడ రెండు పెట్టింది అనమాట, నామకరణం చాలా తొందరలోనే త్వరలో ఉంది కాబట్టి ఏది కట్టుకోవాలి. పొద్దున్నే కోటి, ఈవినింగ్ ఒకటి అనమాట. ఈవినింగ్ గ్రాండ్ గా అందరు. అవును, మార్నింగ్ ఫస్ట్ బేసిక్ గా ఇంట్లో పూజ బియ్యంలో రాపిస్తారు కదా, అదంతా మార్నింగ్ ఇక్కడ ఇంట్లో ఇంకా ఫైనల్ చేసిపోతాడు అనమాట. అవును, అండ్ ఈవినింగ్ పార్టీ గైజ్. ఓకేనా, ఇట్లా అనుకుంటున్నాం అనమాట. అండ్ మేము సెట్ అవుతుంది కదా, సెట్ అయిపోతుంది. కానీ మేము అనుకున్నట్టు యాజ్ ఇట్ ఈస్ అట్లా దిగాలన్నమాట. అంత బాగా మంచి ప్లాన్ చేస్తున్నాము. సో యాజ్ ఇట్ ఈస్ గా బాగా జరగాలి. టచ్ వుడ్. ఇంకొక నాకు తెలిసి 1 వీక్ 10 days టైం ఉంది. సో డెకరేషన్ అంతా మాట్లాడేసినాం. డెకరేషన్ ఏంటంటే మామూలుగా చేసే అబ్బాయినే మాట్లాడినాము. అతని దగ్గర లేనివి హైదరాబాద్ అండ్ బెంగళూరు నుండి కొన్ని తెచ్చుకోవాలి చాలా. ఎందుకంటే మేము చూపించిన ఎగ్జాక్ట్ మోడల్ ఏవి లేవన్నమాట, అవన్నీ కొనుక్కోవాలి. సో అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ అవుతుంది బడ్జెట్. మేము అనుకున్న దానికంటే ఎక్కువ అవుతుంది. బట్ వివర్ లైక్ ఓకే, నేమింగ్ సెరమనీ కదా, బాగుంటుంది, లైఫ్ లాంగ్ తనకు మంచి గుర్తుంటుంది, ఎలాగో చేస్తున్నాం బాగా చేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం అనమాట అట్లా. సో అత్తయ్య వాళ్ళందరూ వస్తారు. ఈ లోపల ఇంకా చీరల హడావిడి ఉంటుంది కదా, సెట్ చేసుకోవాలి కదా మేము. అవును, నేను చిన్న పాప, ఈ అమ్మ, మా ఇంట్లో ముగ్గురు. నాది ఈసారి చీరలు సెట్ చేసుకుంటేది ఏం లేదు గైస్. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ నేను శ్రీమంతం అప్పుడు ఒక 2-3 సారీస్ నాకు బాగా నచ్చింటే నేను ఎక్కువ కొని పెట్టేసుకున్నా. 3 సారీస్ ఇచ్చిన. ఇప్పుడు ఒడిబి అనుకోటి, ఆ రోజు ఫంక్షన్ లో కట్టుకుండే కోటి, మార్నింగ్ కట్టుకుండే కోటి. అంటే మేము మళ్ళీ ఇది అయిపోతానే మళ్ళీ 5 months కంప్లీట్ కాకనే ఒడిబిం కట్టి పంపించాలి కదా. ఆ ఒడిబిం కట్టుకొని పోతున్నాం బెంగళూరుకి. అందుకని 3 ఇచ్చేసినాను. సో అందుకే నేను ఈసారి చీరలు ఏం కొనలేదు. ఇప్పుడైతే మేము అసలు పాప పుట్టినాక బజార్కు పోయిండేది లేదు, షాపింగ్ చేసిండేది లేదు, ఒకటే కొంటున్నాం కానీ మేమైతే అస్సలు కొనలేదు అనమాట. అవును, ఈసారి మేము గోల్డ్ కూడా తీసుకోవడం లేదు, ఎందుకంటే గోల్డ్ రేట్స్ అంత హైలో ఉన్నాయి. అది కాక పాపకు ఇప్పుడు తీసుకున్న 1 time వేస్తాము, ఇంట్లో పెట్టేసేదే కదా. ఎందుకు ఏమనుకున్నానంటే దానికంటే ఆ పాప మీద ఏదైనా ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ లాగా ఇస్తే గిఫ్ట్ అది మంచిగా ఉంటదేమో అనిపిస్తుంది. ఏమన్నా చేయొచ్చులే అన్నట్టు ఏం తీసుకోలేదు. బర్త్డేకి ఉన్నాయి కదా, ఇంకా ఎంటుకలు లీవ్ ఇచ్చినప్పుడు ఇంకా దండి వస్తాయి కదా, ఇంకా చాలా వస్తాయి. ప్రస్తుతానికి ఫంక్షన్ అయితే చాలా బాగా చేయాలని చెప్పేసి నేను మెంటల్ ఫిక్స్ అయిపోయినాం. అంతా ఫంక్షన్ ముందే ఉందన్నమాట కన్నంతా. అసలు టైం ఎట్లా చేయాలి, టైమే లేదు. 5 months ఎట్లా గడిచిపోయినాయేమో మాకే తెలియదు. అసలు డెకరేషన్ మేము కరెక్ట్ గా ప్లాన్ చేసి స్కెడ్యూల్ చేసి సెట్ చేసాకే 3 days పట్టింది. మొత్తం అజిత్ అంతా డెకరేషన్ చూస్తున్నాడు, నేను చూస్తున్నా, పింట్రెస్ట్ లో వెతుకుతున్నాము, చేస్తున్నాం అన్ని. అండ్ దర్శన్ ఏమో అక్కడ తన డ్రెస్సెస్ కూడా తను డిజైన్ చేయించుకోవాలి కదా. సో అక్కడ వెళ్ళి దర్శన్ డ్రెస్సెస్ అంతా ఎట్లుండాలి, ఏ టీమ్ లో ఉండాలి అని చెప్పి ఆడవాళ్ళు వీళ్ళ మామయ్యలు ఇన్విటేషన్స్ అన్ని రెడీ చేయించి మామయ్య వాళ్ళు ఇన్విటేషన్స్ డిస్ట్రిబ్యూట్ చేసేది. ఎవరెవరి పని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేసినాం అనమాట. సో ఇట్ విల్ బి ఈజీ అని చెప్పి. అండ్ ఇక్కడ కూడా స్టార్ట్ చేయలేదన్నమాట మేము పిలిచాలందరూ. అంటే రిసార్ట్ మాట్లాడేది మనం అంతా ఫిక్స్ అయిన తర్వాత కదా, అదంతా కంప్లీట్ అయిపోయింది. ఈ వీక్ లో ఆ పనులన్నీ ఉంటే నేను ఇంకా బ్లాగ్ చేయడానికి కూడా కుదరలేదు. నిన్న నైట్ నేను పడుకుండే లోపల కూడా 2 o'clock అయింది. సో ఎక్కువ ఇట్లా బిజీ ఉన్నా. మా మమ్మీ ఇప్పుడు 2 చీరలు తీసి పెట్టింది గైస్. ఈ రెండిట్లో మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి కట్టుకుంటుంది. మార్నింగ్ ఏది కట్టాలి, ఈవినింగ్ ఏది కట్టాలని ఈవినింగ్ అయితే ఇదే అని ఫిక్స్ అయ్యింది. ఈవినింగ్ ఇదా? ఓకే, ఈవినింగ్ ఇదంట. నిన్న నాకు ఫోటో పెట్టిండేది నువ్వు. అది మార్నింగ్ ఆడుంది రమా ఆంటీ దగ్గర. మరి ఇది ముందు ఇంట్లో ఉన్నాయి 2. ఓకే, ఈ రెండిట్లో ఏదేసుకోవాలి? ఎప్పుడు ఇంట్లో ఒక 2 చీరలు పెట్టుకుంటా నేను అనమాట. మళ్ళీ వీళ్ళందరూ వేసి మనం వేసేందుకు టైం పడుతుంది. డిజైన్ గైజ్ మగ్గము మేము అందరు ఒకేసారి ఇస్తే వేసేది కొంచెం కష్టం అవుతుందని అమ్మ గానీ నేను గానీ కొంచెం ముందే వేసుకుంటాము. ఇది వర్క్ అనమాట. ఇదొక్కటి. దీనికి మగ్గం ఇదా మమ్మీ? ఇది చూడండి, ఎక్కువ గ్రాండ్ చేసుకోండి. ఏది బాగుందో చూద్దాం. యాక్చువల్లీ చాలా బాగా కనిపిస్తుంది, మనకి కలర్ కూడా బాగుంటుంది, అందుకని కలర్ బాగుంటది. అది డైమండ్ ఇది కాబట్టి. అవును. ఇంకోటి ఇది ఫస్ట్ శారీ ఇది. ఓకే, ఇది కూడా కలర్ బాగుంది. 2 బాగా కనిపిస్తున్నాయి. ఇది చూడండి,
నాకు తెలిసి దీనికంటే మెరూన్ బాగుంటుందేమో, కొంచెం మెరూన్ ఆరెంజ్ రెండు నైట్ టైం కాబట్టి అది మెరూన్ అది బార్డు అంత బాగుంది కదా. డెకరేషన్ అయితే పేస్టల్ అని చెప్పలేను, అట్లని ఫుల్ డార్క్ అని చెప్పలేను, ఇన్ బిట్వీన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది గైస్. నేను అనుకున్నట్టు వస్తే బాగా చాలా బాగా కుదురుతుంది. చూద్దాం. ఇది మగ్గం వర్కే ఇది మరీ కొంచెం సింపుల్ అయిపోతుంది కదా మమ్మీ, దీనికంటే అదే వేసుకో. ఇదే ఫిక్స్ గైస్, ఇది బాగుంది, నాకు రెడ్ నచ్చింది, రెడ్ బ్లూ కలర్ కాంబినేషన్. అవును, పాప పడుకొని ఉంది కాబట్టి మేము ఇంత ఫ్రీగా మీతో మాట్లాడుతాం. అది కాక అజిత్ ఉన్నాడు ఉయ్యాల దగ్గర, ఆమెకు ఎవరో ఒకరు ఉండాల్సిందే ఖచ్చితంగా. ఉయ్యాలు ఊపడం ఆపేసిన వెంటనే లేస్తుంది. ఒకటి ఎంత డీప్ స్లీప్ లో పోయినా కానీ మనిషి లేకుండా అప్పుడే లేస్తుంది. ఎట్లా తెలుస్తుంది, ఎట్లా కనిపెడుతుందో ఏమో తెలియదు కానీ మనిషి పక్కన లేకపోతే అర్థం అయిపోయి వస్తుంది. ఐ థింక్ వాళ్ళకి స్మెల్ తెలుస్తుందా అదేమో నాకు తెలియదు. ఏదో గమనిస్తారు వాళ్ళు మొత్తానికి. అంటే వాళ్ళకి ఇది కొంచెం ఉన్నట్టు టచ్ ఏమన్నా అర్థమవుతుందేమో. చిన్నప్పటి నుంచి అంతే, ఇప్పుడే కాదు. అవును, చిన్నప్పటి నుంచి అంతే. ఓకే గైస్, అంటే ఇప్పుడు పన్నీరు ఇప్పుడు మ్యాగీ చేస్తాను, నేను ఏందో ప్రయోగాలు చేసుకుంటాను అనమాట ఫుడ్ విషయంలో. మీరు షార్ట్స్ చూస్తే తెలుస్తుంది. ఆ ప్రయోగంలో వన్ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే పన్నీర్ ఎయిర్ ఫ్రైయర్ లో చేయడం. అది ఎంత మాత్రం సక్సెస్ అయితే తెలీదు. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ చాలాసేపు అయిపోయింది ఇప్పటికే. ఇప్పుడు వెళ్ళి మనము రెసిపీ చూద్దాం రండి. పన్నీర్ చేస్తుంది, తింటావా అని మా మమ్మీ మా డాడీని అడిగింది గైస్. మా డాడీ ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు మా డాడీ? నీ వంటలు లాగద్దు తల్లే. నా వంటలు మా డాడీకి వద్దన్నాడు. నేను కొంచెం డైట్వి అవి ఇవి చేస్తూ ఉంటాను. మొన్న బ్రోకలీ తినిపించిన దానికి భయపడినాడు అనమాట మా డాడీ. అంటే అంత బ్యాడ్గా లేదు చెప్పు నిజంగానే నేను బాగా చేయను అనుకుంటారు. ఎందుకు తెలుసా? మీరు మొన్న ట్రై చేసినారా? మా మమ్మీ బాగాలేకపోతే తింది, మా మమ్మీ తినింది గైస్ బ్రోకలీ. అంటే వాళ్ళ డాడీకి నచ్చవన్నమాట, వెంట తినాడు అనమాట. అందుకే పర్టికులర్గా ఫుడ్ ఇదే కావాలని. మా డాడీ నీకు నీ వంటకు దండం నమస్తే అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయినాడు. చూద్దాం, నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తాను. బాగుంటే తిందాం, లేకపోతే నెక్స్ట్ టైం ట్రై చేయము అంతే. ప్రస్తుతానికి ఇది 8 minutes 180 degrees లో పెట్టినాను గైస్. తర్వాత మార్చి 200 degrees లో ఇంకొక 8 minutes పెడితే అయిపోతుంది. చూద్దాం ఎట్లా వస్తుందో. బాగున్నా బాగాలేకపోయినా మా మమ్మీ అయితే టేస్ట్ చేస్తుంది పక్కా. యా, ఓ పీస్ అన్నట్టు నువ్వు వదిలితే కదా నాకు ఇష్టం గైస్. కాదు తినేది ఏమో తిందో అందరికి వచ్చి పెడుతుంది. అంటే అది బాగున్నా బాగాలేకపోయినా నాతో పాటు అందరు ఎంజాయ్ చేయాలి అనేది నాది. బాగాలేకపోయినా పర్వాలేదు తినాలా. నువ్వు తిను, ఎందుకు అందరికి వచ్చి పెడతావని నేను. అంటే అందరికి రుచి చూపించాలి గైస్. బాగాలేకపోతే వ్యాక్ అనినప్పుడు నాకు ఫీలింగ్ బాగా వస్తుంది అనమాట. ఫోన్లే నాతో పాటు వీళ్ళు కూడా టేస్ట్ చేసినారు కదా అని చెప్పి మీకు మాత్రం బాగుండేటివే చూపిస్తా, పాడేటివే చూపిను. ఓకే, మొన్న ఎందుకు పెట్టినారు అవి కానీ అంతే. తినింది వాళ్ళ తమ్మని ఉండొచ్చు కదా, ఎయిర్ ఫ్రైర్ లోనే చేసినారు చూడు. ఆ రోజు ఆఫర్ ఏందో ఇచ్చినారు చూడు. అవునా? ఏందో అవే ఏంటో ఏమంటారో దాంట్లో, దాన్ని గుర్తులేదు. దాంట్లో వచ్చిండే చూడు, ఆ బుద్ధి ఏందో పెట్టింటే వాళ్ళు స్విగ్గీలోనే దాంట్లో. ఓ అవి రైస్ కేక్స్, రైస్ క్రిస్ప్ సంథింగ్ ఏదో వచ్చింది గైస్ మమ్మీకి పెట్టి. తినింది నేను వంట చేసుకుంటాను. నేను ఆ రోజు ముందు రోజు తినంటే బాగున్నాయి అనమాట. తినింది తిన్నట్టు ఫ్లేవర్ మార్చి ఇచ్చినారనమాట నెక్స్ట్ రోజు వాళ్ళు. అలా చూస్తే ఏం బాగలేవు, వసాబీ ఫ్లేవర్ అది. సో మమ్మీకి పెట్టినా, అంటే నేను తిన్నా వరస్ట్ ఉన్నాయి అవి. సర్లే మా మమ్మీ కూడా ఉండొచ్చు కదా, బాగున్నాయి తినంటే నేనేం ముందు రోజు తిన్నట్టే ఉన్నాయని తిన్నా. చూస్తే వాసన ఎంతో రకంగా బాగాలేవన్నమాట. అయ్యో అట్లా చేస్తుంది బాబన్ని. ఒక్కొక్కసారి అట్లా చేయబుద్ధి అవుతుంది.
పన్నీర్ అయితే నాకు చాలా యావరేజ్ అనిపించింది. దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ అయిపోయి లిటరల్లీ రబ్బర్ తింటూ ఉండే ఫీలింగ్ వచ్చిందనమాట నాకు. మోస్ట్లీ ఎయిర్ ఫ్రైయర్లో వేసిన దానికి ఇట్లా అయిందా లేకపోతే ఏమో తెలీదు. సో పాన్ ఫ్రై అయితే బాగుండేదేమో. సేమ్ ఇంగ్రీడియంట్స్తో పన్నీర్ కొంచెం ఫ్రెష్గా ఉండి పాన్ ఫ్రై చేసుకుంటే ఇట్ విల్ టేస్ట్ ఫార్ బెటర్. సో నాకైతే ఇది వెరీ యావరేజ్ అండ్ వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది టు బి ఆనెస్ట్ చెప్పాలంటే. అందుకే నేను ఇంగ్రీడియంట్స్ కూడా స్పెసిఫిక్గా జస్ట్ అట్లా మెన్షన్ చేసేసినాను అనమాట, వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ రోజుకి కూడా నేను ముందు రోజు నైటే ఓవర్ నైట్ ఓట్స్ చేసేసుకుంటాను కాబట్టి ఇక్కడ ఓవర్ నైట్ ఓట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. నెక్స్ట్ డే నిన్న నైట్ 30 to 40 minutes అట్లా వాక్ కంప్లీట్ చేసి వర్క్ అంతా ఫినిష్ అయినాక పడుకున్నాను. పాప యూజువల్గా అయితే మిడ్ నైట్ 3 o'clock అట్లా లేస్తుంది అనమాట ఆకలేసి. కానీ నిన్న 1కే లేచింది. 1కి లేచి ఫీడింగ్ అయిపోయిన తర్వాత కాసేపు పడుకొని మళ్ళీ మార్నింగ్ 5 o'clockకి లేచింది. సో తర్వాత ఇంకా డాడీ వచ్చి వాకింగ్ అది తీసుకెళ్ళారు. మార్నింగ్ ఏంటంటే అంత ఎక్కువ వెళ్తురు ఉంటుంది కదా, అందుకే కొంచెం లైట్ అంతా వచ్చిన తర్వాత కొంచెం సన్ రైజ్ అయిన తర్వాత తీసుకెళ్తూ ఉంటారనమాట. ఇక్కడే గేట్ ముందర వాకింగ్, అంటే ఎక్కడికి వెళ్ళరు, జస్ట్ ఇక్కడ ముందరికి వెళ్ళి కొంచెం అట్లా బిస్కెట్స్ అవి వేసేసి వస్తూ ఉంటారనమాట. యా ఫైనలీ ఐ గాట్ సమ్ టైం. ఇప్పుడు త్వరగా ఫ్రెష్ అప్ అయిపోతాను నేను. ఈరోజు ప్లాన్స్ పెద్దగా ఏం లేవు యాక్చువల్లీ చెప్పాలంటే. ఐఎమ్ లిటిల్ ఫ్రీ టుడే. సో ఈ ఫ్రీ టైంలో మనం ఇంకా నేమింగ్ సెరమనీవి కొంచెం ప్రిపరేషన్స్ అన్నీ చేసుకొని కొంచెం అంతా మాట్లాడేది ఉందన్నమాట, ఏవేవి ఎక్కడెక్కడ సెట్ చేయాలి ఏంది అని చెప్పేసి. ఆ పనులన్నీ ఈరోజు చూసేసుకుందాం మనం. ఓకే. గుడ్ మార్నింగ్ అందరికి. మా మమ్మీ మార్నింగే ఫుల్ పని, దాంతోపాటు నేను టేకులు తీసుకుంటాను గైస్. ఈరోజు ఫ్లోర్ రావడం లేదని చెప్పి కట్ చేసిన ఇందాక. ఇది చికెన్ ఫ్రై, ఇది నాటికోడి పులుసు అనమాట. యూజువల్ గా అయితే ఆ రెండు కూడా ఫుల్ అయిపోతాయి కొద్దిసేపట్లో. ఇప్పుడు కూడా అదే అవుతుంది. ఈ రోజు ఏమనిందంటే ఈ రోజు ఆఫ్టర్నూన్ చేస్తా, మార్నింగ్ చేయను అనింది. కానీ మార్నింగ్ స్టార్ట్ చేసింది. మార్నింగ్ అంటే నాటికోడి బాగుంది అనమాట. చూసి ఇంకా పూరిని నాటికోడి తినేస్తాంలే అని అందుకు చేస్తున్నాను. కానీ ఆ పొయ్యి మీద ఫుల్ అయిపోయిండు. మామూలుగా కొంచెం ఆయిల్ చేసి మాకు సపరేట్ చేసి ఇస్తా, కానీ ఈరోజు చేయొద్దు మా అంటే ఇది మ్యాగ్నేట్ చేసి పెట్టినా ఏమన్నా చేసుకోలేము. ఇది నేను సపరేట్ గా చేసుకుంటాను గైస్ ఎయిర్ ఫ్రైయర్ లో, అందుకు సపరేట్ పెట్టేసే మమ్మీ నాకు ఈ రోజు ఫ్రై వద్దు అని చెప్పిన. అంటే ఫ్రై అంటే ఆయిల్ వేసి చేయదు, వితౌట్ ఆయిల్ కొంచెం చాలా తక్కువ వేసి పాన్ ఫ్రై చేస్తుంది. అది ఆనియన్స్ అది మగ్గల కదా. అవును, దాన్ని అంటే రోజు అదే అంటే బోర్ కొడుతుంది, అందుకే ఈ రోజు వేరే లాగా చేసుకుందాము అని మ్యాగ్నేట్ చేసి పెట్టినా. ఇది ఉప్పు కారం పడితే బాగుంటది కదా, ఎట్లా చేసుకున్నా అన్నట్టు. ఈజీనే కదా ఉప్పు కారం మసాలా. ఉప్పు మసాలా అది రోంత అల్లం ఉల్లి పేస్ట్, మన మసాలా కొంచెం వేసిన, అంతా కొంచెం కొంచెం అనమాట. ధనియాల పొడి ఏమంటారు, గరం మసాలాను, గరం మసాలాను, మిరియాల పొడి, అంతే చాలు, ఇంకేమేయద్దు. లెమన్ వేసిన. ఓకే, అని మ్యాగ్నేట్ చేసి పెట్టిన, ఉప్పు పసుపు. ఇది మధ్యాహ్నం చేసేసుకుంటా. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళ బ్రేక్ఫాస్ట్ కొంచెం బాగా ఇది అవుతుంది కదా. మ్యాగ్నేట్ అయితే ఉప్పు కారం బాగా పడితే టేస్ట్ వస్తుంది అనమాట ఎట్లా చేసిన. వీళ్ళది ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది, నాది రెడీ అయిపోయింది. నేను నిన్న నైటే చేసేసుకున్నా కాబట్టి వీళ్ళది అయ్యే లోపల నేను బ్రేక్ఫాస్ట్ 2 విజల్లు వస్తే అయిపోయి పూరి పెట్టేస్తాను. పూరి చేయాలి కదా, ఆ లోపల తినేది కూడా అయిపోతుంది. తర్వాత నేను పాప దగ్గర ఉండొచ్చు, వీళ్ళు తినచ్చు. పాప కూడా ఐ థింక్ పడుకుంటుంది. మా డాడీ పడుకోబెడతానట్టు ఉయ్యాలు ఊపుతాను. కొత్త
మేకప్ బ్రషెస్ అన్నీ వచ్చేసినాయి గైస్. మొత్తం నా దగ్గర ఉండే సెట్ అంతా చేంజ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను తీసుకొని ఒక 3 years పైనే అయింది. యూజువల్గా నేను వీక్లీ ఒక్కసారైనా మినిమం బ్రషెస్ అన్ని వాష్ చేసుకుంటూ ఉంటాను. అప్పుడే స్కిన్ మీద పింపుల్స్ యాక్నే రాకుండా ఉంటాయి. కానీ ఇప్పుడు 3 years కంటే కొంచెం ఎక్కువ అయింది కదా, మొత్తం అంతా ఒకటేసారి చేంజ్ చేస్తే బెస్ట్ అని చెప్పేసి చేంజ్ చేసి ఐ హ్యావ్ గోట్ సో మెనీ బ్రషెస్. ఇది వచ్చేసి ఇట్లా ఫౌండేషన్ బ్రష్, క్వాలిటీ అయితే సూపర్బ్ ఉన్నాయి. యూజువల్గా నేను తీసుకుంటే బ్రాండ్ ప్యాక్, వీళ్ళైతే 1 year వారంటీ అట్లా ఇస్తారనమాట. నాట్ స్పాన్సర్డ్ ఇదేది. సో 1 year వారంటీ కంటే ఎక్కువగానే వస్తున్నాయి నాకు. ఎంత సాఫ్ట్ ఉన్నాయంటే బ్రిజిల్స్ చూపిస్తా ఒకదాని తర్వాత ఒకటి. ఇది కొంచెం స్పెషల్గా స్టే ట్యూన్ దీనికోసం, ఎందుకంటే ఇది 4-in-1 బ్రష్ కాబట్టి నేను ఓపెన్ చేసి చూడాలి ఎలా ఉందో. ఇది స్పెసిఫిక్గా నేను ట్రావెల్ కోసం అనే తీసుకున్నా. కొంచెం ఎక్కువ జర్నీ చేస్తూ ఉంటాం కదా, అన్నీ క్యారీ చేయకుండా అది ఒక్కటి క్యారీ చేస్తే చాలని. సో దిస్ ఇస్ ప్యాక్ ఫౌండేషన్ బ్రష్. ఇది ఇట్లా ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా, మంచిగా యూజ్ అవుతుంది. ఎవరైనా మంచి బ్రషెస్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే జస్ట్ గెట్ దీస్ వన్స్. నేను లింక్స్ ఇచ్చుంటాను, మిస్ చేయకుండా తీసుకోండి. వేరే ఏ బ్రాండ్ చూడాల్సిన అవసరం లేదు, ఇవి బాగుంటాయి అనమాట. సో నేనే పర్సనల్గా ఎన్ని కొనుంటాను. ఇది ఇంకొకటి వచ్చేసి దిస్ పౌడర్ బ్రష్. పౌడర్ అంటే పెద్దది కూడా ఉంది, నాకు పెద్దది అవసరం లేదు, కొంచెం నీట్గా అండర్ ఐస్ దగ్గర సెట్ చేసుకోవడానికి అంత బాగుంటుందని చెప్పి. అండ్ ఇది కాంటోర్ బ్రష్. ఇది కాంటోరింగ్ చేసుకోవడానికి నేను వీడియో పర్పస్కి, ఇది మీరు కావాలంటే స్కిప్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే డైలీ బేసిస్లో మీకు ఏం పెద్ద యూజ్ ఉండదు కాబట్టి. దిస్ యూ హ్యావ్ టు గెట్. ఇది కన్సీలర్ బ్రష్ అనమాట. ఈ షేప్లో ఉండే తీసుకుంటే ఇట్లా లోపల దాకా నీట్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ మధ్య నేను బ్యూటీ బ్లెండర్స్ ఎక్కువ వాడట్లేదు, మీరు నోటీస్ చేస్తుంటే, ఎందుకంటే బ్యూటీ బ్లెండర్స్లో కొంచెం బ్యాక్టీరియా ఎక్కువ స్టోర్ అయి ఉంటుంది. ఎందుకంటే వాటర్లో కూడా తడుపుతూ ఉంటాం, మేకప్ అంతా అలాగే కూర్చొని ఉంటుంది అని చెప్పేసి నా ఫీలింగ్. దిస్ ఇస్ ఐ షాడో బ్రష్. మంచిగా ఐ షాడో ఇట్లా బ్లెండ్ చేయడానికి. యూ హ్యావ్ టు వాచ్ మై రీల్స్ ఆన్ న్యూ పేజ్ గైజ్. ఇక్కడ పెట్టుంటాను, ఆ న్యూ పేజ్లో మీరు చూసారనుకోండి రీల్స్ క్రేజీ ఉంటాయన్నమాట. యూ హ్యావ్ టు వాచ్ దెమ్. నేను అక్కడ మంచి మేకప్ అండ్ బ్యూటీ కంటెంట్ అంతా చేస్తున్నా అనమాట. స్పాన్సర్డ్గా అంది, ఆర్గానిక్ కంటెంట్ అన్నీ చేస్తున్నా చూడండి. నవ్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ వన్, ఓకేనా? ఎందుకంటే 4-in-1 కదా, కొంచెం ఎట్లుంటుందో చూద్దామని చెప్పి వెయిట్ ఓపెన్ చేస్తున్నా. ఇంట్రెస్టింగ్ గైజ్. ఇది ఫౌండేషన్ బ్లెండ్ చేసే బ్రష్ అనమాట, దిస్ వన్. అండ్ దాంతోపాటు చూడండి దీని పిల్లల్లాగా ఎంత బాగా ఇచ్చారో. మామూలుగా ఇట్లా గుడ్లు ఉంటాయి చూసినారో ఒక దాంట్లో, అట్లున్నాయి. ఐ నో ఇట్స్ ఫనీ బట్ యా, ఇది ఐ షాడో కోసం ఇచ్చిన బ్రష్. అండ్ ఇది బ్లెండింగ్ బ్రష్, అంటే చిన్న చిన్న కన్సీలర్ అట్లా బ్లెండ్ చేసుకోవచ్చు ఈ బ్రష్తో. అండ్ ఇది వచ్చేసి ఇట్లా ఏదన్నా చిన్న వాటికి ఏదానికన్నా యూజ్ అవుతాయి గైస్, మల్టీపర్పస్. నేను ఒకసారి చూడాలి. దిస్ ఇస్ మ్యాగ్నెటిక్ అనుకుంటా. ఓ వావ్, 4 బ్రషెస్ ఉన్నాయి గైజ్. దీనికి ఇట్లా 3-4 ఇచ్చినారు. అండ్ ఇది మెయిన్ బ్రష్ అనమాట. దిస్ విల్ బీ వెరీ యూస్ఫుల్. చాలా యూనిక్గా కూడా అనిపిస్తుంది. నేను డెఫినెట్లీ దీని గురించి రీల్ చేస్తా. ఇది తీసుకోండి. యాక్చువల్లీ మీరు అసలు డే టు డే బేసిస్లో ఎక్కువ మేకప్ వాడము, జస్ట్ జనరల్గా ఒకటే బ్రష్ చేయాలనుకుంటే మీకు ఇది యూజ్ అవుతుంది. కొంచెం రోజు వేసుకునే వాళ్ళు బ్రషెస్ సెట్ పెట్టుకోవాలనుకుంటే గెట్ ఆల్ ఆఫ్ దిస్ క్వాలిటీ. ట్రస్ట్ మీ, మీకు బాగా నచ్చుతాయి. అండ్ దీంతో పాటు ఐ హ్యావ్ గాట్ దిస్ వన్. ఇది లోరియల్ బ్లష్ అనమాట. ఇది యాక్చువల్లీ నాకు అక్కి రికమెండ్ చేసింది. సో అక్షయ, తన కోసం నేను తీసుకున్నాను అనమాట. తనకు బాగా సెట్ అయింది, మీకు కూడా బాగా సెట్ అవుతుంది అక్క అని చెప్తే ఇది తీసుకున్నా. చూద్దాం ఇది యాక్చువల్లీ ఎలా ఉంటుందో. ఇది ల్యూమీ బ్లష్ కాబట్టి కొంచెం గ్లో కూడా ఉంటుంది. అండ్ ఈ కలర్ నాకు ఎలా సెట్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఫుల్ రెడ్ ఉంది గైజ్. నేను ఇంత రెడ్ ఉండే బ్లషెస్ ఐ థింక్ నేను ఇంతవరకు కొనలేదు అనుకుంటా. లెట్ మీ జస్ట్ బ్లెండ్. నా దగ్గర ఉండేది ప్రస్తుతానికి ఇదే బ్లషే. చేత్తో బ్లెండ్ చేస్తే బెటర్ ఏమో అన్న. ఓ, చాలా ఫాస్ట్గానే కూర్చుంటోంది ఫేస్ మీద. వీ హ్యావ్ టు బ్లెండ్ ఇట్ ప్రిటీ క్విక్లీ. ఫుల్ ఇట్లా కొంచెం అప్లై చేసింటేనే చూడండి ఎంత పిగ్మెంట్ వచ్చింది కదా. ఓ మై గాడ్, దిస్ ఇస్ వెరీ పిగ్మెంటెడ్. ఇట్స్ వెరీ నైస్ గైస్. జస్ట్ ఒక్క డ్రాప్తో మొత్తం నా చీక్స్ అన్ని రెడ్ అయిపోయినాయి. కొంచెం చూసుకొని వాడండి గైస్ ఇఫ్ ఇన్ కేస్ ఇది తీసుకుండేలాగైతే. దిస్ ఇస్ వెరీ పిగ్మెంటెడ్. ఐ థింక్ ఇంత బ్లష్ కంప్లీట్ చేయాలంటే ఒక 3 years అయినా పడుతుంది అనుకుంటా, అంత పిగ్మెంటెడ్ ఉందన్నమాట ఇది. సో దిస్ ఇస్ వెరీ వెరీ నైస్. చాలా బాగుంది. కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా మొత్తం మేకప్ అంతా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీరు బేర్ ఫేస్ వేసుకొని జస్ట్ ఒక్క బ్లష్ వేసుకున్నా కూడా ఎంత బాగా పాప్ అవుతుందంటే ఇట్స్ వెరీ నైస్. అండ్ ఇది ఇంకొకటి ఐ షాడో ప్యాలెట్ ఒకటి తీసుకున్నాను అనమాట. నేను అఫోర్డబుల్ ప్లస్ క్వాలిటీ బాగుండే ఐ షాడో ప్యాలెట్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, అందుకే ఐ గాట్ దిస్ వన్. ఇట్స్ ఫ్రమ్ సింప్లీ నామ్ ఐ షాడో ప్యాలెట్ అనమాట ఇది. సో లెట్ మీ షో యూ. ఇలా ఓకే, ఇలా
ఎంత క్యూట్ ఉందో ఇది నేను దాంట్లో చూసినప్పుడు పెద్దగా వస్తుంది అనుకున్నా, బట్ దిస్ ఇస్ వెరీ క్యూట్. నాకు కావాల్సిన ట్రావెల్ సైజ్లో ఉంది, కావాల్సిన కలర్స్ ఉన్నాయి, బ్రౌన్స్ ఉన్నాయి, పింక్స్ ఉన్నాయి, అండ్ దాంతోపాటు షిమ్మర్ షేడ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇది ఒక ఆల్ ఇన్ వన్ ప్యాలెట్. ట్రావెల్కి వెళ్ళేటప్పుడు చాలా ప్రాపర్గా సరిపోతుంది అండ్ నా ఫీలింగ్. ఇట్స్ వెరీ క్యూట్ గైస్. ఇంత ఉంది కాంపాక్ట్గా. మీరు బిగినర్ అయినా లేదంటే మీకు ఏ ఐ షాడో ప్యాలెట్ తీసుకోవాలి అన్ని కన్ఫ్యూజన్ ఉంది, మాకు డే టు డే బేసిస్కి యూజ్ చేయడానికి ఒకటి కావాలనుకుంటే జస్ట్ గెట్ దిస్ వన్. ఇట్స్ వెరీ క్యూట్ కదా, నాకు బాగా నచ్చింది. పిగ్మెంటేషన్ చూద్దాం. పిగ్మెంటెడ్ చూస్తున్నారా, జస్ట్ అట్లా టచ్ చేయగానే ఓ మై గాడ్ షిమ్మర్ షేడ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి కదా, అసలు చాలా బాగుంది. ఇక్కడ కొంచెం ప్యాలెట్ మెస్సీ అయింది, మేబీ ఐ హ్యాండిల్ ఇట్ కొంచెం రఫ్గా, సో అందుకే. ఇట్స్ క్యూట్, చాలా బాగుంది. స్టార్టర్ ఇది నెక్సస్ హెయిర్ మాస్క్. ఇది యాక్చువల్లీ 1800 అలా పడుతుంది. నేను ఆలోచించాను అనమాట పెట్టేటప్పుడు ఇంత ఎక్స్పెన్సివ్ది కావాలా అని చెప్పి, బికాజ్ నేను చాలా రీల్స్ చూసాను, వెరీ పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయన్నమాట నాలాగా ఫ్రిజీ హెయిర్ ఉండే వాళ్ళకి. బట్ ఐ థింక్ సైజ్ కొంచెం జస్టిఫై చేస్తోంది గైజ్. నేను అనుకున్న దానికంటే ఇది కొంచెం పెద్ద సైజ్లోనే వచ్చిందనమాట, అంత తొందరగా డెఫినెట్లీ ఫినిష్ అవ్వదు. జస్ట్ లుక్ అట్ ద ప్యాకేజింగ్, ఎంత లగ్జూరియస్గా ఉంది కదా అసలు. ఇది బేసిక్గా బాండ్ రిపేర్ హెయిర్ మాస్క్, డెఫినెట్లీ చాలా బాగుంటుందని నాకు తెలుసు. పైన ప్యాకేజింగ్ జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేసిన, స్మెల్ కూడా చాలా చాలా బాగుంది గైస్. దిస్ ఇస్ వెరీ సిమిలర్ టు దట్ వెల్లా హెయిర్ మాస్క్ దట్ ఐఎమ్ యూజింగ్. చాలా బాగుంది. స్మెల్ అయితే కొంచెం అలాగే అనిపిస్తుంది అనమాట. పర్ఫార్మెన్స్ వైజ్ బాగుంటే ఐల్ బీ వెరీ వెరీ హ్యాపీ. ఎవరైనా దీన్ని ట్రై చేసింటే నాకు చెప్పండి, బికాజ్ నేను ఎక్కడ చూసినా కూడా మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయన్నమాట. ఐ థింక్ నేను ఏదో సలూన్కి వెళ్ళినప్పుడు కూడా నా మీద ఇది యూజ్ చేసినట్టున్నారు, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ దిస్ ఈస్ వెరీ గ్రేట్ ఫర్ ఫ్రిజీ హెయిర్. నేను వీటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, మీరు డెఫినెట్లీ చెక్అవుట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు నేను ఏదో షార్ట్ వీడియోలో ఈ బాటిల్ చూపించాను, అప్పటి నుండి ఈ బాటిల్ లింక్ అడుగుతున్నారు. సో నేను ఒకసారి అమెజాన్లో సర్చ్ చేస్తాను, ఉంటే డెఫినెట్లీ దీని లింక్ నేను ఇస్తాను అనమాట. ఎందుకంటే తీసుకొని నేను చాలా రోజులు అయింది. ఐ థింక్ డెలివరీ అయ్యి ఇక్కడికి వచ్చే ముందర తీసుకున్నట్టున్నా. దిస్ విల్ బీ వెరీ హ్యాండీ నేను పైన వాకింగ్కి వెళ్ళినప్పుడు అంతా కూడా. సో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు ఒకసారి చూసేయండి. ఇంకా పాప బయట ఉంది, ఏం చేస్తుందో చూద్దాం రండి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది గైస్, పంపింగ్ చేయాలి. ఆల్రెడీ 4 hours పైన అయిపోయింది, ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఎలాగో 30 minutes ఖాళీకి కూర్చోవాలి కదా, ఈ లోపల నేను ఎడిటింగ్ అవి ఉంటే ఫినిష్ చేసుకుంటాను. అండ్ లాస్ట్ మినిట్ ఇది నేమింగ్ సెరమనీది ఫైనలైజేషన్స్ కొన్ని ఉన్నాయన్నమాట, వీడియో రెడీ చేయించాలి ఒకటి, అండ్ దాంతోపాటు చిన్న చిన్న డీటెయిలింగ్స్ అన్నీ యాడ్ చేసి పెట్టాలి. సో ఆ వర్క్స్ కూడా ఫినిష్ చేసేసి, ఇంకా పాప ఇంకా పడుకొనే ఉంది కాబట్టి తను లేచిన తర్వాత అమ్మ వాళ్ళు స్నానం చేయించేస్తే ఇక్కడే కూర్చొని ఉంటాను నేను, ఎందుకంటే ఆఫ్టర్నూన్ వరకు అమ్మకు ఫుల్ పని ఉంటుంది, ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండదు. సో అప్పటి వరకు నేను ఇక్కడ కూర్చొని ఇంకా ఆఫ్టర్నూన్ నుండి నా వర్క్స్ నేను స్టార్ట్ చేసుకోవాలి. యా దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.